వెల్కమ్ బ్యాక్ జాహ్నవి క్రియేషన్స్. సో ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్ ఆల్మోస్ట్ కొంచెం స్ట్రిక్ట్ అనేది తగ్గినట్టుంది, కొంచెం ఫ్రీ అయింది. ఇప్పుడు అందరం బయటకు వెళ్తున్నాము. సో షాపింగ్స్ అన్నీ బాగానే రద్దీగా ఉంటున్నాయి. సో కానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే షాపింగ్స్ అవుతున్నాయి. సో క్యూ మెయింటైన్ అవుతుంది, బాగుంది అంతా. సో ఎవరైనా మాస్క్స్ వాడుతున్నారు కదా, సో వాళ్ళకు ఒక విషయం ఏంటంటే, మాస్క్ వాడుతున్న వాళ్ళైతే కంపల్సరీ ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మాస్క్ అనేది తీసేసేయండి. కంటిన్యూగా పెట్టుకుంటే 4 అవర్స్ తర్వాత ఆ మాస్క్ తీసేసి ఇంకొకటి పెట్టుకోండి. సో బయటికి వెళ్ళే వర్క్ చేసేవాళ్ళు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ 5 to 6 మాస్కులు మెయింటైన్ చేయండి. ఒక 4 అవర్స్ తర్వాత దాన్ని తీసి ఇంకొకటి పెట్టుకోండి. దీన్ని ఒక కవర్లో కానీ, తెచ్చుకున్న బ్యాగ్లో కానీ వేసేసుకోండి. సో ఇంటికి వెళ్ళాక మాస్కులన్నిటిని హాట్ వాటర్లో బాయిల్ చేసి కొంచెం డెటాయిల్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచి తర్వాత వాటిని వాష్ చేసి ఆరేసుకోండి. సో మాస్క్ అయితే కంపల్సరీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. యూజ్ అండ్ త్రో అయితే ప్రాబ్లం లేదు. 3 అవర్స్ తర్వాత దాన్ని పడేసేసి ఇంకొకటి మనం వాడుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా 10 రూపీసే కాబట్టి బండిల్ ప్యాక్స్ దొరుకుతున్నాయి, తీసుకోండి. బట్ మాస్క్ వాడుతున్న వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా బాయిల్ చేసుకోవడం అది చూసుకోండి. ఏమాత్రం అది మనం ఫేస్కి అండ్ మౌత్కి పెట్టుకుంటున్నాం కాబట్టి, సో అది కొంచెం ఉడకబెట్టడం అనేది కానీ లేదు వాష్ చేయడం అనేది కానీ సరిగ్గా జరగకపోతే, సో దీనివల్ల మనకి ర్యాషెస్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొంచెం వస్తాయి. అందుకని సో మాస్క్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. యూజ్ అండ్ త్రో మాస్క్ అయితే ప్రాబ్లం లేదు. సో అదనమాట ఇవాళ విషయం. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతే, షాపింగ్కి వెళ్తున్నాను అండ్ గ్రాసరీస్, కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొనుక్కుందామని. సో అరౌండ్ ఇప్పుడు టైం కూడా 7 o'clock. సో మార్నింగ్ షాపింగ్కే వెళ్తున్నాను. అప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఉండదని 7కి అలా వెళ్తున్నాను. సో విత్ మాస్క్తో నా షాపింగ్ కంప్లీట్ అయిపోయాక తిరిగి వచ్చాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మాస్క్ పెట్టేసుకొని అన్ని బందోబస్తులతో రెడీ అయిపోయాను. ఇప్పుడైతే నేను కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో కార్ ఎక్కేసాను. అండ్ బయట అయితే ప్రస్తుతానికి జనాలు బాగానే ఉన్నారు. మార్నింగ్ 7 అయినా కూడా ఫుల్గానే ఉన్నారు బయట. సో ఇప్పుడైతే నేను మోడర్న్కి వచ్చాను. మోడర్న్లో ఆల్మోస్ట్ 3 months అయింది నేను షాపింగ్ చేసి. ఇక్కడ ఇది చాలా కన్వీనియంట్ షాపింగ్. మోడర్న్లో ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్స్తో నీట్గా ఉంటాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ వేటికి ప్యాక్ చేసేసి ఉంటారు. సో ఇంటికి వెళ్ళాక కూడా మనం ఈజీగా సర్దేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్ ఓపెన్లోనే ఉంది. జనాలు ఎక్కువగా ఏం లేరు ప్రస్తుతానికి. 7:30 కాబట్టి అంత జనాలు కూడా లేరు. సో ఫాస్ట్గా షాపింగ్ చేసేసి రిటర్న్ అయిపోయాను. ఫైనల్లీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. అండ్ కొన్ని లాక్డౌన్కి ముందు నేను మిస్ అయిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు తీసేసుకున్నాను, దొరికేసాయి నాకు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందు అర్జెంట్గా తినేసేయాలి. సో నెక్స్ట్ నా రొటీన్ చూసేసాను. రొటీన్ డే ఇవాళ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ రొటీన్ ఏంటి, ఇవాళ చాలా వర్క్స్ ఉన్నాయి. ఇన్ని క్లాత్స్ పెట్టుకున్నాను, సో అవన్నీ ఫోల్డ్ చేయాలి. పిండ్లు వేసాను, అవి కూడా గ్రైండర్ వేసేసేయాలి. అండ్ నెయ్యి కాగబెట్టాలి. సో ఇలా చాలా పనులు ఉన్నాయన్నమాట. సో అన్నీ షేర్ చేసేస్తున్నాను నా రొటీన్ వ్లాగ్ డే. సో ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నానో చూసేసేయండి, తర్వాత రొటీన్ డేని చూసేసి. సో ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బాగా దూరం అయ్యాము. అవేమో మార్నింగ్ 7:30కే పెట్టేస్తుంటారు. 5 to 8:30, 9 కల్లా క్లోజ్ అయిపోతుంటాయి. సో ఆల్మోస్ట్ మన నిద్ర లేసి వెళ్ళేసరికి అక్కడ అన్నీ క్లోజ్ చేసి తీసుకెళ్ళిపోతుండేవాళ్ళు. సో ఇప్పుడైతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని బాగా కలెక్ట్ చేసుకున్నాను. అన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు, స్ప్రింగ్ ఆనియన్స్, వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరికాయి. సో అన్నీ తీసేసుకున్నాను. క్యారెట్, పొటాటో, ఇలా కొన్ని బెండకాయ అండ్ దొండకాయ, బీన్స్, సో క్యాబేజ్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సో మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి నీట్గా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లోకి సర్దేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ చూపిస్తాను నేను తీసుకున్న ఐటమ్స్లో. సో ఇవి వచ్చి రెడ్ చెర్రీస్ అండ్ అమూల్ క్రీము. సో దీన్ని నేను ఎక్కువగా కర్రీస్లోకి అండ్ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్లోకి ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది వచ్చి స్వీట్ టామరిన్ అండ్ కోకోనట్ మిల్క్ కూడా అంతే కర్రీస్లోకి యూస్ చేస్తుంటాను అనమాట. సో ఇది ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను. మసాలా చాయ్ ఇది.
సో దీనిలో మనకి లెమన్ గ్రాసు, లవంగం అండ్ చెక్క, కొంచెం యాలక్కాయలు ఇలా అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఈ టీ పౌడర్ చాలా బాగుంటుంది. జస్ట్ వాటర్లో కాసుకొని గ్రీన్ టీ లాగా తాగేయడమే. అండ్ ఇది క్యాపుచినో కాంటినెంటల్ వాళ్ళది. జస్ట్ టేస్ట్ చేద్దామని ఒక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది క్రిస్పీ ఫ్రై మిక్స్ అంట. జస్ట్ ఈ బ్యాటర్ మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని ఇందులో ముక్కలు డిప్ చేసి ఆయిల్లో వేసేసుకోవడమే. సో ఇది నెక్స్ట్ నా ముందు వీడియోస్లో అది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ స్టాక్. సో ఇది కూడా కర్రీస్లో అప్లై చేసుకునేదే. అండ్ ఇది మిక్స్డ్ హెర్బ్స్, వెనిగరు. సో మిక్స్డ్ హెర్బ్స్ కూడా అన్నీ నేను పకోడీల్లో వాటిలోకి యూస్ చేస్తుంటాను. అండ్ ఈ వెనిగర్ వచ్చి కొన్ని క్లీనింగ్ సెక్షన్కి తీసుకున్నాను వెనిగర్ని, నాట్ ఫర్ కుకింగ్ అనమాట. నెక్స్ట్ బై 1 get 1 ఫ్రీలో కాంటినెంటల్ కూడా దొరికింది. ఎప్పుడు ఇది ఎక్కువగా దొరికేది కాదు, ఇప్పుడు అది కూడా దొరికింది. అండ్ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది బ్రౌన్ రైస్. సో నా రెగ్యులర్గా రైస్లో నేను వాడేది బ్రౌన్ రైసే. సో అంతకుముందు అయితే మిల్ నుండి తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ స్టోర్లోనే కొంచెం తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి చిట్టి ముత్యాలు అంటారు, మెయిన్గా తమిళనాడు సైడు ఫేమస్ రైస్ అనమాట. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బిర్యానీకి చాలా బాగుంటుంది ఈ రైస్. సో నెక్స్ట్ అది ఎలా కుకింగో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ సర్ది లోపలికి పెట్టేశాను. నెక్స్ట్ ఈ మిల్క్ క్రీమ్స్ అండ్ ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. సో ఈ జ్యూసెస్ ఈ మోడర్న్లో కొంచెం కాంప్లిమెంటరీగా గిఫ్ట్లుగా ఇస్తుంటారు ఫ్రీగా జ్యూసులు కొన్ని. సో అన్నీ ఆల్మోస్ట్ సర్దేశాను. నెక్స్ట్ అయితే పప్పులు అన్నీ నానబోసేసి వెళ్ళాను మార్నింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ ఆల్మోస్ట్ నానుతున్నాయి. నెక్స్ట్ దీన్ని గ్రైండర్కి వేసుకోవాలి. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను, బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. సో ఆల్రెడీ మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అరౌండ్ 1:30 టైం అవుతుంది. సో నెక్స్ట్ లంచ్ తినేసి మీకు ఒక శానిటైజర్ చూపిస్తాను, న్యూ మోడల్ శానిటైజర్. సో నెక్స్ట్ ఇక్కడ మాస్కులు తీసుకున్నాను. అండ్ ఇవి కూడా కొంచెం 5 మాస్క్స్ 49 రూపీస్ అనుకుంటాను. సో ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఇది శానిటైజర్, స్టీమ్ శానిటైజర్ అనమాట. ఇది ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే అందులో నుండి ఒక స్టీమ్ వస్తుంది. ఇది మొబైల్స్కి అండ్ మనీకి, కార్లో వాళ్ళకైతే కార్ డ్రైవ్ చేసే వాళ్ళ స్టీరింగ్కి, హ్యాండ్స్కి అన్నిటికీ బాగుంది ఈ స్టీమ్ శానిటైజరు. సో ఇలా పొగొస్తుంది. దీన్ని జస్ట్ మన హ్యాండ్స్ మీద కానీ మొబైల్ మీద కానీ పెడితే చక్కగా శానిటైజ్ అయిపోతుంది అనమాట. దీనిలోకి లిక్విడే యూజ్ చేస్తారు, పైన లిక్విడ్ పోసుకుంటే సరిపోతుంది. సో ఈవినింగ్ 4 అయింది. నెక్స్ట్ ఇప్పుడు రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ముందైతే పిల్లలకి మిల్క్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. అండ్ చాలా వర్క్ ఉందన్నాను కదా, క్లాత్స్ ఫోల్డ్ చేయాలి అండ్ ముందు పిండి గ్రైండర్కి వేసేసేయాలి. అండ్ ఫస్ట్ అయితే బాబుకి మిల్క్ పట్టేసి వచ్చి నేను నెక్స్ట్ పిండి వేసేస్తాను. సో ఇప్పుడైతే మిల్క్ కలిపేసుకున్నాను అండ్ వెళ్ళి బాబుకి పట్టేసి వచ్చేయాలి. క్లాత్స్ కూడా ఫోల్డ్ చేసేస్తాను. సో చాలా క్లాత్స్ ఉన్నాయి, వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నాను, డైలీ అంటే అవ్వట్లేదని. సో ఇక్కడ ఇక బ్యాటిల్ స్టార్ట్ అయిపోయింది. ఇవి మొత్తం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ గీ కూడా కాయాలి. సో అక్కడ పిండి తీసేసి నెక్స్ట్ గీ కూడా పెట్టేస్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ ముందు క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేయాలి. సో ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఫుల్గా కుకింగ్ వీటిల్లోనే సగం పనులు సరిపోతున్నాయి. క్లీనింగ్ మొత్తం మనమే చేసుకోవాలి కాబట్టి టైం అనేది ఎక్కువగా సరిపోవట్లేదు. సో అందువల్ల కొంచెం నిదానంగా వీక్లీ వన్స్ లేదా 3 డేస్కి ఒకసారి ఇలా క్లాత్స్ మడత పెట్టడం ఇవి చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, రూమ్ మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పిండి అయిపోయింది. సో రవ్వ ఒక అడిగేసుకొని పెట్టేసుకున్నాను, ఆ రవ్వను కూడా యాడ్ చేసేసాను. ఒక చిన్న టిప్, ఇడ్లీ మెత్తగా రావాలంటే మొత్తం పిండి కలిపేశాక పైన ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉంచేస్తే నైట్ మొత్తం అది ఫర్మెంట్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్కి వాటర్తో ఊరిద్ది కదా పిండి. సో దానివల్ల మెత్తగా వస్తాయి ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ దోస పిండి కూడా మెదిగిపోతూ ఉంది. సో దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇది కూడా పిండి తీసేస్తాను. అండ్ క్రిస్పీగా దోశ రావాలనుకుంటే కొంచెం బరకగా ఉన్నప్పుడు తీసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇది దోశకి టిప్. సో ట్రై చేయండి. 2 ఇక్కడ నేను పిండిలు తీసేసి రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ గీ నేను బిఫోర్ నైటే నేను ఇది మిక్సీకి వేసేసుకొని రెడీగా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొంచెం గట్టిగా అవుతుందని చెప్పి. సో ఇప్పుడు దాన్ని కాసుకుంటున్నాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 20 to 25 minutes అవుతుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ నేను గీ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇది ఒక 5 minutesలో అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ పకోడీ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసాను. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వేసాను. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ తర్వాత 1 స్పూన్
ఇది ఆనియన్ పౌడరు. సో మనకి మామూలు స్టోర్స్లో దొరికిద్ది. ఒక స్పూన్ ఆనియన్ పౌడర్ అండ్ అలాగే ఒక పెద్ద స్పూన్తో కొంచెం కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అది ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఒక హాఫ్ అన్ అవర్ ఊరినా బాగుంటుంది. నెక్స్ట్ ప్లేట్లో ఒక కప్పు 1 కప్పు మైదా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ ఈ రెండు కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి అండ్ కొంచెం కారం, ఈ 3 మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ 3 యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాం. సో ఇది బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ కార్న్ఫ్లేక్స్, ఇవి పచ్చివి అనమాట. పచ్చి కార్న్ఫ్లేక్స్ మనకి మామూలు స్టోర్స్లోనే దొరుకుతాయి, ఇవి కూడా ప్యాకెట్స్. సో అవి కొంచెం తీసుకొని ఇవి ఆయిల్లో వేయించుకుంటే ఒడియాల్లాగా అవుతాయి మనకి. సో వీటిని పచ్చి వాటిల్నే కొంచెం ఇలా ఒక ప్యాకెట్లో వేసి వాటిని ఇలా ఒక చపాతీ కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ లేదు రోల్ ఉంటే దాంతో కానీ దంచేసుకొని మిక్సీకి లేదు అన్న మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇలా క్రష్గా దంచి ఒక ప్లేట్లో పెట్టి నేను పక్కన తీసేసుకుంటున్నాను సైడ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్లో ఎగ్స్ 2 గుడ్లు తీసుకుంటున్నాను. సో 2 ఎగ్స్ వైట్ తీసుకోవాలి, ఎల్లో తీసుకోకూడదు, ఓన్లీ వైటే. సో ఇట్స్ ఎల్లో అవసరం లేదు అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఇది వద్దు అనుకుంటే జస్ట్ బటర్ మిల్క్లో కూడా మనం డిప్ చేసి వేసేయచ్చు. బట్ ఎగ్లో వేస్తే కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ, టేస్ట్ లోపల మనకు కొంచెం స్మూత్గా వస్తుంది. దానివల్ల ఈ ఎగ్ అనేది వేస్తాము. సో ఎగ్లో కొంచెం నేను బటర్ మిల్క్ వేసుకున్నాను. జస్ట్ ఒక పావు గ్లాస్ బటర్ మిల్క్ సరిపోతుంది, ఇందులో ఎక్కువ అక్కర్లేదు. సో ఇది కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం బాగా నురగొచ్చేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట, బీట్ చేయాలి. నెక్స్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక పీస్ని పౌడర్లో డిప్ చేయాలి అండ్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్లో అండ్ ఇక్కడ కార్న్ఫ్లేక్స్లో ముంచేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది. సో నెక్స్ట్ ఇలా నేను అన్ని పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటాను. అండ్ ఆయిల్ కూడా రెడీగా కాగిపోయి ఉంది. సో ఇప్పుడు ఈ పీసెస్ని ఆయిల్లో వేసేస్తాను. అండ్ ఇది సిమ్ కూడా కాదు, మీడియంలో ఉండాలి. హైలో ఉంటే పైన కాగిపోయి లోపల ఉడకదనమాట. కాబట్టి సిమ్ మీడియంకి మధ్యలో ఉంచుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇది 15 మినిట్స్ దాకా పడుతుంది మనకి బాయిల్ అవ్వడానికి. 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ నుంచి తీసేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయింది పీసెస్ అన్నీ. సో వీటిని ఒక పేపర్ టవల్లో నేను ఆయిల్ మొత్తం అది పేపర్ టవల్ పీల్ చేసుకునేలాగా అందులో వేసి ఉంచేస్తాను. అండ్ ఇప్పుడు చూసారు కదా ఇలా పీసెస్ రెడీ అయిపోయింది అండ్ క్రిస్పీగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మా డిన్నర్ కూడా ఇదే అనమాట. నెక్స్ట్ బాబుకి దాల్ ప్రిపేర్ చేశాను అండ్ వాడికి కూడా రైస్ పెట్టేసి నెక్స్ట్ మెయిన్ పార్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత డర్టీగా ఉందో కిచెన్. సో ఫుల్ మెస్సీ. ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను. అండ్ ఎప్పుడు నైట్ టైమ్స్ పడుకునే ముందు నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసే పడుకుంటాను. అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి. కిచెన్ అంతా క్లీన్గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందని. సో నైటే మొత్తం క్లీన్ చేసి నేను మార్నింగ్ మొత్తం సర్దేసుకుంటాను నైటే. సో ఇప్పుడైతే బౌల్స్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టవ్ బండ అంతా క్లీన్ చేసేసుకుంటాను. సో లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఫుల్గా మేడ్స్ కూడా లేకుండా మొత్తం పని ఫుల్గా టైర్డ్ అయిపోతున్నాం. సో అదనమాట ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఫుల్ కంప్లీటెడ్, బాత్ చేసి ఇంకా పడుకోవడమే. సో మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక విషయం చెప్తున్నాను, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనమాట. సో ఈ మెడిటేషన్ ఏంటంటే మనకి బాడీ రిలాక్సింగ్ అండ్ మైండ్ రిలాక్సింగ్ అవుతుంది. సో ఏదైనా స్ట్రెస్లో ఉన్నా కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతాం. జస్ట్ 1 or 2 మినిట్స్ కూర్చుంటే సరిపోతుంది రిలాక్సేషన్. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకి యూట్యూబ్లోనే ప్రొవైడ్ అయింది. సో వీడియో చూడండి అండ్ ఈజీగా మీకు అర్థమవుతుంది ఈ మెడిటేషన్ ఏంటి అనేది. So thanks for watching. Bye bye.